ప్రేక్షకులకందరికీ తిరిగి స్వాగతం. ప్రేమ తీరంలోకి మీకు విచ్చేసినందుకు తిరిగి స్వాగతం. ఇంకొక కొత్త ఎపిసోడ్ మీ ముందు అందిస్తున్నాను. దయచేసి లైక్, షేర్స్, కామెంట్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నన్ను మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా మరిన్ని ఎపిసోడ్లను నేను తయారు చేయడానికి, రాయడానికి, ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఇక కొత్త ఎపిసోడ్ మౌనం గర్జించిన రోజు భాగం 1 ఎలా ఉందో చివర్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన లైన్స్ను మిస్ కాకుండా చివరి దాకా చూడండి. ఇక మొదలెడుతున్నా. కాశీ. సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆకాశం ఎర్రగా రక్తం చిందినట్టుగా కనిపిస్తుంది. గంగ అలలో హోరు. దూరంగా వినిపించే గంటల శబ్దాల మధ్య ఆ ప్రపంచం మొత్తం కదులుతున్నా ఒక అమ్మాయి మాత్రం రాయిలా నిశ్చలంగా కూర్చుని ఉంది. ఆమె పేరు ధరణి. తన కళ్ళ ముందే తన ప్రపంచం అనుకున్న తండ్రి అస్థికలు గంగలో కలిసిపోయాయి. తండ్రిని గంగమ్మ తల్లికి అప్పగించిన ఆ క్షణం నుంచి ధరణి పూర్తిగా ఒంటరి పక్షి అయిపోయింది. ధరణికి మాటలు రావు. 10 ఏళ్ల వయసులో జరిగిన ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం ఆమె కంఠాన్ని మూగబోయేలా చేసింది. కానీ ఆమె కళ్ళు మాత్రం మాటల కన్నా బలమైనవి. వాటిలో బాధతో పాటు ఒక అంతు చిక్కని ధైర్యం కూడా మెరుస్తుంది. ధరణి చేతిలో ఎప్పుడూ ఒక పాత డైరీ ఉంటుంది. ప్రపంచంతో తాను మాట్లాడలేని మాటలన్నీ ఆ డైరీలో బొమ్మల రూపంలో ప్రాణం పోసుకుంటాయి. అదే సమయంలో గంగలోకి ఒక విలాసవంతమైన పడవ చేరింది. ఆ పడవ నుంచి దిగాడు అభిరామ్. సిటీలో అతిపెద్ద బిజినెస్ సామ్రాజ్యానికి వారసుడు తను. అతని నడకలో గంభీరం, కళ్ళలో స్పష్టత కనిపిస్తాయి. తన తాతయ్య చివరి కోరిక తీర్చడానికి కాశీకి వచ్చిన అభిరామ్ ఫోన్లో తన తండ్రి రాజశేఖర్తో మాట్లాడుతున్నాడు. రాజశేఖర్ వ్యాపారంలో మానవత్వం అనే మాటను నమ్మిన మనిషి. లాభం ఎక్కడ ఉంటే మనం అక్కడే ఉండాలి, మిగతావన్నీ బలహీనతలు అన్నది అతని సిద్ధాంతం. అభిరామ్ జనాల మధ్య నడుచుకుంటూ వెళ్తుండగా ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఢీకొన్నాడు. ఆ తడబాటులో అభిరామ్ చేతిలోని ఖరీదైన ఫోన్ జారి దూరంగా మెట్లపై కూర్చున్న ధరణి కాళ్ళ దగ్గర పడింది. ధరణి నెమ్మదిగా వంగి ఆ ఫోన్ తీసుకుంది. అభిరామ్ ముందుకు వచ్చాడు. ఆ క్షణంలో ఇద్దరి చూపులు కలిశాయి. అభిరామ్ ఎంతమందిని చూసినా ధరణి కళ్ళల్లో ఉన్న ఆ నిశ్శబ్దం, అమాయకత్వం అతని మనసులో ఏదో కదిలింది. థ్యాంక్స్ అని అభిరామ్ అన్నాడు. ధరణి పెదవులు కదల్లేదు. కేవలం ఒక చిన్న చిరునవ్వుతో తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆమె చేతిలో ఉండాల్సిన ఆ డైరీ మాత్రం అక్కడే మిగిలిపోయింది. అభిరామ్ ఆమెను పిలవబోయే లోపే ఆమె జనారణ్యంలో కలిసిపోయింది. ఆ రాత్రి హోటల్ గదిలో అభిరామ్ ఆ డైరీ తెరిచాడు. అందులో అక్షరాలు లేవు, కానీ హృదయాన్ని తాకే బొమ్మలు ఉన్నాయి. గాయపడిన పక్షికి నీళ్లు తాపిస్తున్న దృశ్యం, ఆకలితో ఉన్న ముసలివాడికి తను అన్నం పెడుతున్న దృశ్యం. ప్రతి బొమ్మలో ఒకే ముఖం స్పష్టంగా కనిపించింది. ఆమె ధరణి. మాటలు లేని ఆ అమ్మాయి ఇంతటి మనసుతో ఎలా బ్రతుకుతోంది అని అభిరామ్ ఆలోచనలో మునిగిపోయాడు. కట్ చేస్తే ధరణి తన ఊరు పచ్చలూరు చేరుకుంది. కానీ అక్కడ ఆమెను స్వాగతించింది ప్రేమ కాదు, కఠినమైన మాటలు. పిన్నమ్మ పార్వతి, బాబాయి మూర్తి ఆమెపై అరుస్తూ, నీ తండ్రి చేసిన అప్పులకి మేము చస్తున్నాం కూడా. సావుకారు వీరయ్య నీ మీద కన్నేశాడు. నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పులన్నీ మాఫీ. నువ్వు ఎలాగో నోరు లేని దానివి, ఏం చేసినా భరించాల్సిందే అన్నారు. ఆ మాటలు ధరణి గుండెని చీల్చాయి. తన సొంత వాళ్ళే తనను ఒక వస్తువులా చూస్తుంటే ఆమె మనసు మూగగా రోధించింది. అయినా ఆమె తల వంచలేదు. తన పెరట్లో ఉన్న మూగ జీవాలకు అన్నం పెడుతూ వాటిలోనే ఓదార్పు వెతుక్కుంది.
అదే సమయంలో నగరంలో రాజశేఖర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. పచ్చలూరులో ఒక భారీ కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలి. దానికి అడ్డుగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలి. అక్కడ శివయ్య ఇల్లు అడ్డుగా ఉంది. వాడు చనిపోయాడు. ఇప్పుడు ఎవరూ లేరు. ఈ పని నువ్వే చూసుకో అభి అని అభిరామ్కు ఆదేశించాడు. అభిరామ్ ఏమీ అనుకోకుండా ఊరికి బయలుదేరాడు. కానీ అతని మనసంతా కాశీ షూట్ దగ్గర చూసిన ఆ అమ్మాయే. అభిరామ్ కాన్వాయ్ పచ్చలూరులోకి ప్రవేశించింది. అతని కారు ఒక ఇంటి ముందు ఆగింది. లోపలి నుంచి గొడవ శబ్దాలు వినిపించాయి. సావుకారు వీరయ్య తన మనుషులతో వచ్చి ధరణి చేయి పట్టుకొని బలవంతంగా లాగుతున్నాడు. మాటలు లేని దానిని నిన్ను నేనే మేపాలి అని వెకిలిగా నవ్వుతున్నాడు. ధరణి పోరాడుతోంది, కానీ శక్తి చాలడం లేదు. అది చూసిన అభిరామ్ రక్తం మరిగిపోయింది. ఒక్క ఉదుటున కారు దిగి లోపలికి వెళ్ళి వీరయ్య చేతిని పట్టుకొని వెనక్కి నెట్టేశాడు. భయంతో వణికిపోతూ ధరణి అభిరామ్ వెనక్క దాక్కుంది. అభిరామ్ తన జేబులో నుంచి ఆ డైరీని తీసి ఆమెకు చూపించాడు. డైరీని చూసిన క్షణంలో ధరణి కళ్ళల్లో ఒక నమ్మకం మెరిసింది. ఈమెను తాకితే ప్రాణాలతో ఉండరు అని అభిరామ్ గర్జించాడు. అదే సమయంలో ఫోన్ మోగింది. రాజశేఖర్, నువ్వు కాపాడుతున్న ఇల్లు మన వ్యాపారానికి అడ్డం. బుల్డోజర్ వస్తున్నాయి, పక్కకి తప్పుకో అని అతని ఆదేశించాడు. తండ్రి అధికారం ఒకవైపు, ధరణి ఆత్మగౌరవం మరోవైపు, లాభం ఒకవైపు, మనస్సు మరోవైపు. ఆ క్షణంలో అక్కడ ఒక మాటలు లేని యుద్ధం మొదలైంది. అభిరామ్ తన తండ్రిని ఎదిరించి ఆ ఇల్లు, ఆ అమ్మాయిని కాపాడగలడా? ధరణి మౌనం వెనక దాగి ఉన్న నిజమేంటి? ఈ కథ ఎక్కడికి చేరుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి. ముగింపు లేని ఈ ప్రయాణంలో తదుపరి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి. అందుకని మీరు వేచి ఉండండి ప్రేక్షకులారా. దయచేసి ఎపిసోడ్ 2కు వేచి ఉండండి. ఈ కథ నచ్చితే నేను దీనిని స్టార్ట్ చేస్తాను. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలుపుతూ దయచేసి నన్ను సపోర్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ మీ అభిప్రాయాలను కొనసాగించమంటారా లేదా ఆపమంటారా? దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇక నవీన్ సైనింగ్ ఆఫ్. ధన్యవాదం.